మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చేసే వృత్తి ఏమైనా దానికి కాస్త క్రియేటివిటీ జోడిస్తే సంచలనాలు నమోదు చేయొచ్చని చూపిస్తున్నారు కొంతమంది రైతన్నలు. మార్కెట్లో రాబోయే డిమాండ్ని ముందే ఊహించి పంటలు సాగు చేస్తే లాభాలు ఆర్జించని చూపిస్తున్నారు. వ్యవసాయం పండగ చేసుకోవచ్చని చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అదే రైతును మీకు పరిచయం చేయబోతున్నాను. రాబోయే బ్రతుకమ్మ, దీపావళి, దసరా పండుగలను ముందే ఊహించిన రైతు ఆ పండుగలలో డిమాండ్ను బట్టి ఏదైతే బంతిపూలు, సీతజడ పూలు వాటిని సాగు చేస్తూ వినూత్నంగా ఆలోచించి ప్రస్తుతం హార్వెస్టింగ్ దశలో ప్రస్తుతం పంటలు ఉన్నాయి. ఆ రైతుతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సాగు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, దీనికి ఎంత డిమాండ్ ఉంది, ప్రస్తుతం మార్కెట్లో ఎంత అమ్ముతున్నాడు అనే విషయాన్ని రైతులని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు నాగులు నాయకర్ ఉన్నారు. అన్న నమస్తే నాగులు గారు. అసలు మామూలుగా వ్యవసాయం అంటే ఇటు ఒకే రకమైన పత్తినో లేకపోతే వరి పంటలో సాగు చేస్తుంటారు. కానీ మీరు వినూత్నంగా ఇటు బంతిపూలు, ముఖ్యంగా సీతజడ పూలు, ఈ సీతజడ పూలని మనం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూడం. బహుశా నేను మొట్టమొదటిసారి మన సూర్యాపేట జిల్లాలో చూస్తున్నాను. అసలు ఇవి సాగు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఇది బంతి అయితే మనం ఒక 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. ఇక బతుకమ్మ వేరే వేరే పండుగలకు కొంత సాగు చేస్తున్నాం. ఈ సీతజడ అనేది మరి బతుకమ్మకు ఇది కూడా స్పెషల్గా ఉంటుంది. ఇది లేకుండా బతుకమ్మ చేయలేరు. ఈ మన బంతి కంటే ఎక్కువ డిమాండ్ ఉంది దీనికి. బంతి కేజీ 100 రూపాయలు అమ్మితే సీతజడ పూలు 200 మార్కెట్లో అమ్ముతుంది ఆ పండుగ రోజే. మళ్ళీ తర్వాత దీన్ని డిమాండ్ ఉండదు. ఒక దసరా, ఫస్ట్ బతుకమ్మ, ఎంగిలి పువ్వుకి, సద్దుల బతుకమ్మకి, ఈ రెండింటికి మాత్రమే ఇది పనికొస్తుంది. అందుకోసమని పోయిన సంవత్సరం కొద్దిగా ఒక 100 చెట్లు అట్లా నాటి చూసినాం, ప్రయోగాత్మకంగా చూసినాం. 100 చెట్లు నాటిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది. పెట్టుబడి కూడా తక్కువ, ఏముండదు. దీనికి వచ్చిన గింజల నుంచే మేమే నారు తయారు చేసుకున్నాం. ఓకే, సీడ్ కూడా మీ సొంతంగా ఈ దీంట్లో నుంచి సీడ్ వస్తుంది. సీడ్ ఎండబెట్టి మంచిగా దాచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని మొక్కలు నర్సరీ మనమే తయారు చేసుకొని మేమే వేసుకున్నాం. దీనికి పెట్టుబడి కూడా పెద్దగా ఏమి ఉండదు. ఓకే, ఎన్ని ఎకరాల్లో బంతి సాగు చేశారు? ఎంత ప్లేస్ లో ఈ సీతజడ పూలు సాగు? ఇది ఎకరము సీతజడ పూలు ఎకరం, బంతి 2 ఎకరాలు. ఓకే, 3 ఎకరాలు సాగు చేసినాం. పోయిన సంవత్సరం అయితే ఎకరమే చేసినాం. ఓకే, ఇప్పుడు చూస్తుంటే పంట కొత్త దశకు వచ్చింది కదా, ఆల్రెడీ అమ్ముతున్నారా? మొత్తం ఎన్ని టన్నులు దిగుబడి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు అయితే బంతి అయితే అమ్ముతున్నాము. ఓకే, వినాయక చవితి నుంచి అమ్ముతూనే ఉన్నాం. కేజీ ఎంత అమ్ముతున్నారు? కేజీ 100 రూపాయలు అమ్ముతున్నాం. 100 రూపాయలు. సీతజడ పూలు మాత్రం దసరాకే తెంపాలి. బతుకమ్మకు మాత్రమే ఇది తెంపాలి. ఇదైతే మాత్రం ఒక 2 టన్నులు, ఎకరానికి ఒక 2 టన్నుల వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎకరానికి 2 టన్నులు అంటే కేజీ ఎంత పడుతుంది? కేజీ అయితే మేము 150, రిటైల్కి అయితే 150కి అమ్ముతున్నాం. ఓకే, అంటే బంతి ఎంతవరకు దిగుబడి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? బంతి అయితే ఇప్పుడు మేము అమ్మినాం 1 టన్ను దాకా అమ్మినాం. ఇంకొక 3 టన్నులు 4 టన్నులు వచ్చే, 3 నుంచి 4 టన్నులు వస్తుంది. ఓకే, అంటే 10,000 టన్ను పడ్డది. టన్ను లక్ష రూపాయలు టన్ను. అదే కేజీ 100 రూపాయలు అంటే ఓకే ఓకే ఓకే. ఇంకా ఎన్ని టన్నులు వస్తుంది? ఇంకొక 3 నుంచి 4 టన్నులు వస్తుంది. ఓకే, ఆల్రెడీ 1 టన్ను అమ్మారు, ఇంకా 3-4 టన్నులు ఉంది. అంటే 4 లక్షలు బంతి మీదే. సీతజడ మీద ఎన్ని టన్నులు వస్తున్నది? ఇది 2 టన్నులు వస్తుందని ఎక్స్పెక్ట్. 1,50,000 ఇది 150 టన్ను 1,50,000, 3 లక్షలు. రెండింటి మీద 7 లక్షల ఆదాయం. వావ్, గ్రేట్. అంటే ఎలా ఉంది అంటే మార్కెట్ నుంచి, అంటే హోల్సేల్ వ్యాపారులకు ఇస్తున్నారా, మీరు నేరుగా రోడ్డు పైన పెట్టి అమ్ముతారా? మాక్సిమం అయితే ఇక్కడ 80% దాకా ఇక్కడే అమ్మేస్తాం. ఓకే, ఎవరైనా రిటైల్ గా అమ్మే వాళ్ళు ఉంటే వస్తే ఈ తోట దగ్గరికి వచ్చి తీసుకుపోతారు. వాళ్ళకి 100 రూపాయలకు అమ్ముతున్నారు. వాళ్ళకు 70 రూపాయలకు అమ్ముతున్నారు. 70 రూపాయలకు వ్యాపారులకు అయితే, కస్టమర్లకు అయితే 100 రూపాయలు. ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది సాగు? అంటే అసలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇదైతే ఇప్పుడు దీని పెట్టుబడి తక్కువ, రోగాలు కూడా పెద్దగా ఏమి ఉండదు. ఇక పురుగు వస్తుంది, పురుగు మందు కొట్టుకుంటాము. మిగతా సీజన్లలో వర్షం వచ్చినా ఖరాబ్ అయ్యేది ఏమి ఉండదు దీంట్లో. పెట్టుబడి ఎంత వచ్చింది ఎకరానికి? పెట్టుబడి అయితే దీనికైతే ఒక 30,000 వస్తుంది ఎకరానికి. ఓకే, బంతికి ఒక 40,000 నుంచి 50,000 వస్తుంది. ఓకే, అంటే మొత్తం కూడా 1,00,000 కూడా దాటలే, 2 కలిపి కూడా. ఎకరానికి 30,000 నుంచి 40,000 వస్తుంది. దానికి బంతికి ఒక మన మొక్కల కాస్టే ఎక్కువ. ఓకే, మొక్కల 4 రూపాయలు, 3.5-4 రూపాయలు పడుతుంది. అంటే ఇప్పుడు ఈ సాంప్రదాయ పంటలు చేస్తూ నష్టపోయే రైతులకు మీరు ఏం సలహా ఇస్తారు?
అంటే మీరు సక్సెస్ అయ్యారు కదా ఇదైతే ఇప్పుడు కూరగాయలు కానీ ఏదైనా కానీ సీజన్ని టైం పట్టుకొని పండగలు ఉన్నప్పుడు ఏ టైంకి వస్తుంది ఏది ఏ క్రాప్ ఎంత వస్తుంది. ఇప్పుడు బంతి ఉన్నది, పండగకు ఒక 60 రోజుల ముందు వేసుకోవాలి, అది ఓకే 60 రోజుల ముందు వేసుకోవాలి. ఇదేమో 100 రోజుల ముందు వేసుకోవాలి. పండగ 100 రోజుల ముందు 100 రోజుల ముందు నాటుకోవాలి. అంటే అంత ముందే ఒక నెల 15 రోజులు నారు ఉండాలి. ఇది కొంచెం దసరాకు రావాలంటే ఇది 4 నెలల పంట, అది 2 నెలల పంట, 2 నెలలు స్టార్ట్ చేయొచ్చు కోత. ఎన్ని ఎకరాలు ఎంత ప్లేస్ ఎంత విస్తీర్ణం ఉంది బంతి కానీ ఇది ఎకరం ఉంది, అది 2 ఎకరాలు ఉంది. 3 ఎకరాలలో దాదాపు 7 నుంచి 8 లక్షలు మీకు ఆదాయం సాధించారు. అంటే వచ్చే ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్. పంట చూస్తుంటే మనకు ఇప్పుడు హీల్డింగ్ గట్టిగా ఉంది. నేను ప్రతి సంవత్సరం ఒక 1/2 ఎకరం అట్లనే వేసుకున్నాను. ఈ సంవత్సరమే నేను ఎక్కువ మొత్తంలో వేసాను. ఓకే, ఇక అంతకు నాకు మంచిగా అనిపించింది, ఈ పంట మంచిగా అనిపించింది. పండగ దసరా, దీపావళి, సంక్రాంతి, దాదాపు మన ఉగాది దాకా పూలు. మళ్ళీ ఇప్పుడు బంతి అయిపోగానే మరో 3-4 రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తుంది. ఇక్కడ వాళ్ళు నేరుగా కస్టమర్లకు ఇక్కడికి రావచ్చా, అమ్ముతారా? ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్ లో తీసుకోవాలనుకుంటే బంతి రేపు రిటైల్ వాళ్ళు సూర్యాపేట దగ్గరికి మనకు మార్కెట్ ఉన్న సూర్యాపేటలో 200 కేజీ అమ్ముతారు వాళ్ళు. మనకి ఇక్కడ 100 రూపాయలకే కేజీ ఇస్తున్నాం. ఫ్రెష్ గా అప్పుడే తెంపి అప్పుడే ఇస్తాము, తెంపినే. ఇప్పుడు సూర్యాపేటలో కూడా హైదరాబాద్ నుంచి మార్కెట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు 2 రోజులు ముందు తెంపి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుని అక్కడ అమ్మే బదులు ఇక్కడ జస్ట్ సూర్యాపేట నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ సూర్యాపేట నుంచి వరంగల్ రూట్ లో 8 కిలోమీటర్ డిస్టెన్స్, రోడ్డు మీదనే కావాలంటే తీసుకోవచ్చు. ఒకవేళ 10 కిలోల కంటే నేను ఈ సంవత్సరం ఏం చేశానంటే ఏమనుకుంటున్నానంటే 10 కిలోల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ తీసుకొని ఆర్డర్ చెప్పినా కూడా డబ్బులు కొట్టేస్తే నేను సూర్యాపేట లోకల్ వాళ్ళకు డోర్ డెలివరీ కూడా చేస్తాను. వెరీ గుడ్. 10 కిలోల కంటే ఎక్కువ, మళ్ళీ 1 కేజీ 2 కిలోలు చేయలేము. ఓకే, ఎక్కడ ఉంది తోట అడ్రస్ చెప్తారా ప్రేక్షకులకు? సూర్యాపేట నుంచి వరంగల్ దంతాలపల్లి రోడ్డు, వరంగల్ పోయే రూట్ లో సూర్యాపేట దాటిన తర్వాత కోట్నాక్ తండా నిమ్మికల్ మధ్యలో ఉంటది. సూర్యాపేటకి ఎంత దూరం ఉంటది? 8 కిలోమీటర్ డిస్టెన్స్. 8 కిలోమీటర్లే కేవలం. మా తోటకి ఎదురుగా మన గోశాల సంతోషమాత వాసవి సంతోషమాత గోశాల ఉంది. దానికి అపోజిట్ లోనే రోడ్డు పక్కనే 8 కిలోమీటర్ డిస్టెన్స్ సూర్యాపేట నుంచి. ఓకే, అంటే ఇప్పుడు మీరు పూల సాగు సక్సెస్ అయ్యారు కదా, తోటి రైతులకు వ్యవసాయం నష్టపోతున్న రైతులకు మీరు ఏం సలహా ఇస్తారు? ఇది సీజనబుల్ పంటలు వేసుకోవాలి సాంప్రదాయబద్ధంగా. ఇప్పుడంతా గవర్నమెంట్ కూడా వరి సన్న ఓట్లు వేసుకోమంటుంది, అయినా కూడా రైతులు ఇవ్వట్లేదు. మొత్తం పొలాలు చేసుకుంటున్నారు. ఇక వేరే పంటలు పల్లీలు కానీ, నేను పల్లి కూడా 1 ఎకరం వేసిన. ఇక వేరే పొలం అయితే ఒక 1/2 ఎకరం నేను నాకు తిండి మందమే చేసుకున్నా, తినడానికి మాత్రమే. ఇక అది ఒకటే పంట కాకుండా రకరకాల పంటలు డిమాండ్ బట్టి కూరగాయలు ఇప్పుడు బాగా రేటు ఉంది, మొన్నటిదాకా రేట్ లేదు. దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని ఏదైతే అన్ని రకాల పంటలు వేసుకుంటే ఒక పంట పోయినా ఇంకొక పంట రావడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం ఎన్ని రకాల పంటలు సాగు చేశారు 5 ఎకరాలలో? ఇప్పుడు నేను 6 ఎకరాలలో పూలు ఒక 3 ఎకరాలు, 3 ఎకరాలు కూరగాయలలో కాకర, బీర, తర్వాత చామంతి కూడా కొంత చేసిన, బెండకాయ, వంకాయ, టమాటా. మిశ్రమ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తే మీకు లాభాలు అంటారు. ఇక నేను కూడా మార్కెట్ కూడా నేను సూర్యాపేట ఇప్పుడు వరకు నేను 4 సంవత్సరాలు ఇచ్చేయబట్టి 4 సంవత్సరాల్లో సూర్యాపేటకి అయితే మార్కెట్ కి అయితే 1 కేజీ కూడా తీసుకుపోలేదు. ఇక్కడే అమ్మేస్తున్నాను రైతులకు డైరెక్ట్. సూర్యాపేట కంటే రిటైల్ వాళ్ళకు సూర్యాపేట కంటే 1 కేజీకి 10 రూపాయలు తక్కువ, 10 రూపాయలు తక్కువ ఉంటుంది. ఫ్రెష్ ఐటమ్. థ్యాంక్ యూ నాగుల్ గారు. మీరు తోటి రైతులందరికీ కూడా ఆదర్శంగా ఉంటున్నారు, మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు. ఇది నాగుల్ గారు చెప్తున్నారు, సాంప్రదాయ పత్తి వరి పంటలు కాదు, మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో వాటిని బట్టి సాగు చేస్తే రైతులు కనుక ఖచ్చితంగా లాభాలు ఆర్జిస్తారు. కేవలం తాను రాబోయే బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను ముందే ఊహించి వాటి పూలకు ఉన్న డిమాండ్ని ముందే ఊహించి 3 ఎకరాల్లో బంతి, చిత్తజడ పూలు సాగు చేశాను. ఈ సాగులో మొత్తం కూడా నాకు ఆదాయం, పెట్టుబడి పన్ను దాదాపు 7 లక్షలు అయితే నికర ఆదాయం వచ్చేలాగా దిగుబడి కనిపిస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నాగులు వీటితో పాటు కూరగాయల సాగు కూడా దాదాపు 5 రకాల కూరగాయల సాగు కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖచ్చితంగా ఒకే పంట నమ్ముకోకుండా మిశ్రమ వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా లాభాలు ఉంటాయని కూడా చెబుతున్నారు. రేపు రాబోయే బతుకమ్మ పండుగకు ఎవరైతే 10 కిలోల మించి తనకు ఆర్డర్ చేస్తే తానే డోర్ డెలివరీ చేస్తున్నారు. కేవలం 100 రూపాయలకే బంతిపూలు కానీ సిద్ధజడ పూలు కానీ తాను చేరవేస్తానని కూడా చెబుతున్నారు. ఆయన సూర్యాపేట నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ పంటలు అయితే సాగు చేస్తున్నారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై 8 కిలోమీటర్ల దూరంలోనే గోశాల ముందే ఇతను ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడే కూడా హోల్సేల్ చేస్తున్నారు. దీని మొత్తానికి నాగులు నాయక్ వ్యవసాయం చూస్తే కనుక తోటి రైతులందరూ కూడా ఆదర్శంగా
ఇతన్ని నాగుల నాయక్ ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో ఆయన వ్యవసాయం చేసే పద్ధతిలో రైతులందరూ కూడా సాగాలని కూడా ఆశిద్దాం.